హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ గురించి చూద్దాము. ఈ బీ.ఫార్మసీలో 8th సెమిస్టర్లో వచ్చే సబ్జెక్ట్. సో ఈ బయోఫార్మస్యూటిక్స్ ఇంట్రడక్షన్లో మనం ఫస్ట్ బయోఫార్మస్యూటిక్స్ అంటే ఏంటి, అందులో వచ్చే టెర్మినాలజీస్ గురించి మనం ముందు చూద్దామండి. ఫస్ట్ అందులో భాగంగా వాట్ ఈజ్ మీన్ బై బయోఫార్మస్యూటిక్స్. Biopharmaceutics is defined as the study of factors influencing the rate and amount of drug that reaches the systemic circulation and the use of this information to optimize the therapeutic efficacy of the drug product. ఈ బయోఫార్మస్యూటిక్స్లో మనం ఏం చూస్తామంటే, సో ఎంత అమౌంట్ ఎంత పర్సెంట్తో డ్రగ్ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది, దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ని మనము బయోఫార్మస్యూటిక్స్లో చదువుతూ ఉంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకొని మనం డ్రగ్ యొక్క డోసేజ్ని తగ్గించడం ఎలా అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని మనము బయోఫార్మస్యూటిక్స్ అంటాం. అబ్జార్ప్షన్, ది ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇట్స్ సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు ది సిస్టమిక్ సర్క్యులేషన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే, మన డ్రగ్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ నుంచి బిట్వీన్ బ్లడ్ సర్క్యులేషన్ ఎంటర్ అవ్వడానికి జరిగే ప్రాసెస్ని మనం కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే, మనం అబ్జార్ప్షన్లో చెప్పుకున్నట్టు డ్రగ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ నుంచి అది వేరే టిష్యూస్కి వెళ్ళడాన్ని మనము డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇందులో మనం బ్లడ్ని వన్ కంపార్ట్మెంట్గా, ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్ని వేరే కంపార్ట్మెంట్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎలిమినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ దట్ టెండ్స్ టు రిమూవ్ ది డ్రగ్ ఫ్రమ్ ది బాడీ అండ్ టర్మినేట్స్ ఇట్స్ యాక్షన్. సో ఎలిమినేషన్ అంటే మన బాడీలోకి వచ్చిన డ్రగ్ని బయటికి పంపించడాన్నే ఎలిమినేషన్ అంటారు. సో బయటికి పంపించడం వల్ల ఏమవుతుందంటే డ్రగ్ యాక్షన్ అనేది పూర్తిగా నిలిపివేయబడుతున్నాం. సో ఎలిమినేషన్ హ్యావింగ్ మెయిన్లీ 2 steps, దట్ ఈస్ బయోట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్స్క్రియేషన్. ఎలిమినేషన్ అనేది మనకి 2 మెథడ్స్ ద్వారా జరుగుతుంది. అది మెటాబాలిజం అని ఒకటి అంటాము, ఎక్స్క్రియేషన్ అనేది ఒకటి అంటాం. సో బయోట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, మన బాడీలోకి వచ్చిన డ్రగ్ని పూర్తిగా ఇన్యాక్టివ్గా చేయడాన్ని మనం బయోట్రాన్స్ఫర్మేషన్ ఆర్ మెటాబాలిజం అంటాం. ఎక్స్క్రియేషన్ అంటే మన బాడీలోకి వచ్చిన డ్రగ్ ఇన్యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మన బాడీలో నుంచి బయటికి పంపించడాన్ని మనము ఎక్స్క్రియేషన్ అంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న డెఫినేషన్స్ ప్రకారం ఈ డయాగ్రామ్ చూస్తే, డోసేజ్ డ్రగ్ అనేది మనము అడ్మిషన్ చేసుకుంటే సో అది బ్లడ్ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వస్తుంది, దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. దీని తర్వాత ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్. సో దాని తర్వాత వచ్చేసరికి మెటాబాలిజం ఇన్ ద లివర్లో మెటాబాలిజం జరుగుతుంది. కిడ్నీ ద్వారా ఏమవుతుందంటే ఆ ఫామ్ అయిన ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ అంతా కూడా ఎక్స్క్రియేషన్ జరగబడుతుంది అన్నమాట కిడ్నీ ద్వారా, దాన్ని మనం ఎక్స్క్రియేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మకోకైనెటిక్స్, ది స్టడీ ఆఫ్ ది టైమ్ కోర్స్ ఆఫ్ డ్రగ్స్, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటాబాలిజం అండ్ ఎక్స్క్రియేషన్ అండ్ దే రిలేషన్షిప్ విత్ ఇట్స్ థెరపాటిక్ అండ్ టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్. ఈ కైనెటిక్స్ అంటే ఏంటంటే, మనకి డ్రగ్ అబ్జార్ప్షను, డిస్ట్రిబ్యూషను, మెటాబాలిజం, ఎక్స్క్రియేషన్ అవ్వడానికి పట్టే టైంనే మనము ఫార్మకోకైనెటిక్స్ అంటాం. ఈ టైం బేస్ చేసుకొని మనకి థెరపైటిక్ టాక్సిక్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ఇలా కూడా అనొచ్చు, విచ్ ఈజ్ స్టడీ ఆఫ్ వాట్ ది బాడీ డస్ టు ది డ్రగ్. అంటే ఏంటంటే, ఈ బాడీ అనేది డ్రగ్ మీద ఎలా యాక్షన్ చూపిస్తుంది అనే దాన్ని మనం ఫార్మకోకైనెటిక్స్ అంటాం. నెక్స్ట్ క్లినికల్ ఫార్మకోకైనెటిక్స్. The use of pharmacokinetic principles in optimizing the drug doses to suit individual patients' need and achieving maximum therapeutic utility is called as clinical pharmacokinetics. క్లినికల్ ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏడిఎంఈ స్టడీస్ని బేస్ చేసుకొని మన డోస్ని ఆప్టిమైజ్ చేసి, అంటే డోస్ని తగ్గించి మనం మ్యాక్సిమం ఎఫెక్ట్ని వచ్చేలాగా చేయడాన్ని మనం క్లినికల్ ఫార్మకోకైనెటిక్స్ అంటాం. ఫార్మకోడైనమిక్స్, ఇట్ డీల్స్ విత్ ఆఫ్ వాట్ ద డ్రగ్ డస్ టు ది బాడీ. సో డైనమిక్స్ అంటే ఏంటంటే, డ్రగ్ అనేది బాడీ మీద ఎలా యాక్ట్ చేస్తుంది అనే దాన్ని మనం ఫార్మకోడైనమిక్స్ అంటాం. మనం ఆల్రెడీ ముందు స్లైడ్స్లో
ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి, ఫార్మకోడైనమిక్స్ అంటే ఏంటి ఆల్రెడీ చూసాము. ఇప్పుడు స్లైడ్లో ఏంటంటే దానికి డిస్క్రిప్షన్, అంటే డైనమిక్స్ ఎలా జరుగుతుంది, కైనెటిక్స్ ఎలా జరుగుతుంది చూద్దాం. సో ఫస్ట్ మనం డోసేజ్ తీసుకున్న తర్వాత డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్తుంది. సో దాన్ని మనం అబ్జార్ప్షన్ చదువుకున్నాం. ఈ ప్రొసీజరు వన్ వే డైరెక్షన్లో జరుగుతుంది. అలానే సిస్టమిక్ సర్క్యులేషన్లో ఉన్న డ్రగ్ కంటెంట్ అనేది సైట్ ఆఫ్ యాక్షన్లోకి మారుతుందన్నమాట. సో అలా జరగటం వల్ల మనకి ఫార్మకోల్ యాక్షన్ అనేది చూపిస్తుంది. అలానే క్లినికల్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఈవెన్ టాక్సిటీ ఎఫెక్టా లేకపోతే ఎఫికసీ ఎఫెక్టా అనేది అర్థమవుతుంది. మనకి డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్లో నుంచి సైట్ ఆఫ్ యాక్షన్ మారడం అనేది 2 వే డైరెక్షన్లో జరుగుతుంది. రిమైనింగ్ అంతా కూడా 1 వే ప్రొసీజర్లో జరుగుతుంది. అలానే సిస్టమిక్ సర్క్యులేషన్ ఉన్న డ్రగ్ అనేది టిష్యూస్లోకి మారడాన్ని మనము డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఇది 2 వే ప్రాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలిమినేషన్. ఇందులో వచ్చేసరికి మెయిన్గా మెటాబాలిజం జరుగుతుంది అండ్ డ్రగ్ అనేది ఎక్స్క్రీట్ జరుగుతుంది. ఇది ఓన్లీ 1 వే డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వచ్చి అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్ జరగడాన్ని మనం ఫార్మకోకైనెటిక్స్ అంటాం. ఫార్మకోడైనమిక్స్ అంటే యాక్షన్ చూపించిన తర్వాత ఆ టాక్సిటీ ఎఫెక్ట్, ఎఫికసీ వాల్యూస్ని కలిపి మనము ఫార్మకోడైనమిక్స్ అంటాం.